ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్ రాంబాగ్ ప్రాంతంలో కోట్ల విలువ చేసే ప్రభుత్వ దేవాదాయ శాఖ భూమి కబ్జాకు గురవడం స్థానికంగా తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. సర్వే నంబర్ 354/2 నుంచి 354/4 పరిధిలోని స్థలాలన్నీ కూడా ఒక వర్గానికి చెందిన సుమారు 200 మంది వ్యక్తులు రాత్రికి రాత్రే రేకుల షెడ్లు వేసేసి ఆక్రమించుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీఓ ఆఫీస్ పోలీస్ స్టేషన్ కు దగ్గరలోనే ఈ ఆక్రమణ జరగటం విస్మయానికి గురి చేస్తోంది. అధికారుల ప్రోద్బలంతోనే ఈ కబ్జా జరుగుతోందని ఆరోపిస్తున్నారు హైదర్గూడ పాండురంగా నగర్ ఉప్పరపల్లి కాలనీ వాసులు. భారీ ఎత్తున ధర్నాను చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. 2 వర్గాల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హామీ ఇచ్చారు. అక్రమ కట్టడాలను తొలగించి హైడ్రా న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎండోమెంట్ ల్యాండ్ కానీ ఈ రోజు శివాలయము, రామాలయము ఇటువంటి మందిరాల దగ్గర ఈ రోజు ఒక మతస్థులు వచ్చి ఈ రోజు ఒక జెండా పాతి వాళ్ళ జెండా కార్యక్రమం ఉండొచ్చు. మేము దానికి వ్యతిరేకం కాదు. ఆ జెండా మటుకు ఒక 200 గజాలు ఉంటుండొచ్చు. ఒక వర్గానికి చెందిన ఒక చిన్న జెండా కార్యక్రమం ఉంటే 200 గజాలు ఉంటుండొచ్చు, కానీ 2000 గజాలు కబ్జా చేయాల్సిన అవసరం లేదు. సుమారుగా 6000 గజాలు కబ్జా చేయాల్సిన అవసరం లేదు. దీన్ని కాపాడాల్సిన బాధ్యత సర్కార్ పొలం కానీ ఎండోమెంట్ కానీ ఎవరైనా ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. ప్రభుత్వానికి ఈ రోజు హైడ్రా అండగా ఉంది కాబట్టి హైడ్రాకి ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ వీళ్ళందరూ రిపోర్ట్ ఇచ్చి తక్షణమే ఏదైతే వీళ్ళు ఇల్లీగల్ గా షెడ్లు వేసిరో, ఏదైతే హైకోర్టు నంబర్ చూపెడుతున్నారో అవన్నీ ఫేక్ డాక్యుమెంట్లు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాము. తక్షణమే చర్య తీసుకొని ఇక్కడున్న షెడ్లను తొలగించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడి ఇక్కడున్న ప్రజలకు రక్షణగా ఉండాలని చెప్పి ఈ అందరం కలిసి మేము కోరుకునేది ఒక్కటే ఏంటంటే సర్కార్ పొలాన్ని కాపాడాలి. అది ఏదైనా అవసరం అనుకుంటే కలెక్టర్ రూపంలో ఎంక్వైరీ చేసిన తర్వాత అది ఎవరికి చెందుతుంది, ఎట్లా వస్తుంది అనేది ఇక్కడున్న 4 ఊరు గ్రామ ప్రజల్ని ఆలోచన తీసుకొని అందరితో తీసుకున్న తర్వాతనే చర్య తీసుకోవాలి తప్ప ఇలాంటి ఇల్లీగల్ గా ఒక 200 మంది ఒక మతస్థులు వచ్చి మేము కబ్జా పెడతామంటే సర్కార్ చూస్తూ ఊరుకోవద్దని చెప్పి మేము అందరం కలిసి సర్కారు విన్నవిస్తా ఉన్నాము. తక్షణమే గత 2 రోజుల కిందనే కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. ఇంకొక 24 గంటల లోపల ఇది కనుక తీయకపోతే ఇంకా పెద్ద ఎత్తున మేము ఇదే వాదిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని చెప్పి సందర్భంగా మేమందరికీ మీడియా ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాము. ఆఫీసర్స్ అంతా కూడా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా రావడం జరిగింది. నిన్న బస్ నివాసులు కూడా నా దగ్గర కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆఫీసర్తో మాట్లాడి ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే మనం తీసేసుకోవాలని చెప్పి మాట్లాడిన తర్వాత ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి వెరిఫై చేసినారు. వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత ఆఫీసర్స్ అందరూ ఒకటి అన్నది గవర్నమెంట్ ల్యాండ్ న్యాయం ఎవరైతే వాళ్ళైతే వాళ్ళకి వీళ్ళైతే న్యాయం చేయాలని ఆఫీసర్లను కూడా వెరిఫై చేస్తున్నారు. వెరిఫై చేసిన తర్వాత రేపు ఏం ఆలోచిస్తారో అధికారులు ఆలోచించి దాన్ని చూద్దాం. ఎట్టి పరిస్థితిలో గవర్నమెంట్ ల్యాండ్ అయితే దాన్ని చేయలేదు. దేవాలయం కూడా పార్కింగ్ అంటున్నారు. దాని ఎట్టి పనిలో ఏం చేయాలని ఆఫీసర్తో మాట్లాడి ఏం నిర్ణయం తీసుకోవాలో రేపు నిర్ణయం తీసుకోవాలో చెప్తాను.